ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనము. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్మ అందరిని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకునేను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనం పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఏలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిన. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొని వానిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుడి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8-9 వచనం మీరైతే బోధకులమని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. చివరిగా ఒక మాట, లేవికాండం 25వ అధ్యాయం 55వ వచనంలో ఏలయనగా ఇశ్రాయేలు నాకే దాసులు, నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడనైన యెహోవాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ నాయన మీ ప్రేమ కృపణ ప్రభావం మా బలపరిచి తెలియవచ్చు నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేసిన విధానం బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.